ఆసుపత్రిలో వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న ఓ మహిళను ఆమె భర్తను అరెస్టు చేశారు పోలీసులు. ఆసుపత్రిలో డాక్టర్గా సేవలు అందిస్తూనే రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న శిరీషను అరెస్టు చేశారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ మోండా మార్కెట్ పోలీసులు. నిందితురాలికి సహకరిస్తున్న ఆమె భర్త ఏడులపల్లి సాయి కుమార్ గౌడ్ని కూడా అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈజీగా డబ్బు సంపాదించేందుకు భర్తతో కలిసి ఆసుపత్రిలో దొంగతనాలకు ప్లాన్ చేసింది శిరీష. వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకుని దోచుకునేది. డాక్టర్ ఆప్రాన్ వేసుకుని ఆసుపత్రిలోకి వెళ్లేది. వెంట తెచ్చుకున్న డయాజెపమ్ అనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేది. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోయేది. ఈ నెల 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో, అంతకుముందు చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఇలాగే చేసింది. దొంగిలించిన సొమ్ముని దంపతులు విలాసాలకు, షాపింగ్లకి ఖర్చు చేసేవారని చెప్పారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈమె కింద నుంచి బస్సు దిగి వచ్చి అక్కడ నుంచి యశోదాకి ఎంటర్ అయ్యేది. అక్కడ వచ్చిన తర్వాత దొంగతనం చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టు మాకు తెలిసింది. ఆ విషయంలో మేము మన మార్కెట్ పిఎస్ తర్వాత సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ మా డిఐ గారు, నేను, మా టీము అందరు కలిసి కూడా దీని మీద టీంలో రెడీ చేసేసి వెతకడం జరిగింది. నిన్న మాకు 10 గంటలకు ఈమె ఒక కారులో భర్తతో పాటు వచ్చి గోల్డెన్ రానికి అని చెప్పి ఒక ప్లేస్లో మాకు తారసపడితే అక్కడ పట్టుకున్నాం. అక్కడ అపహరణ చేసేసి నిన్న జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరిగింది. సరే, గతము ఫిలిం నగర్లో అపోలో హాస్పిటల్లో, తర్వాత చందానగర్లో సిటిజన్ హాస్పిటల్ చేసింది, తర్వాత సికింద్రాబాద్ యశోద హాస్పిటల్. సిరీష్ గవర్నమెంట్లో శిరీష. ఈమె అట్నాపూర్ విలేజ్, నవాపేట మండల్, వికారాబాద్ డిస్టిక్. ఈమెకి 2023లో మ్యారేజ్ అయింది. ఈమె పుట్టి పెరిగినంత కూడా హైదరాబాద్ మోతీనగర్లో. పెళ్ళైన తర్వాత అక్కడే ఊర్లో ఉంటుంది, వాళ్ళ భర్తతో పాటు ఉంటుంది. వీళ్ళ భర్త పేరు సాయి కుమార్ గౌడ్. వీళ్ళంతా కూడా కాలు కాంపౌండ్ అక్కడ వాళ్ళ భర్త పనిచేస్తాడు. ఈమె శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాదాపూర్లో 3rd ఇయర్ చదువుతుంది. డి ఫార్మసీ చేస్తుంది అక్కడ. ఈమెకి మెడికల్ సంబంధించి కొన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంది. అక్కడ నర్స్ తోటి కానీ డాక్టర్ తోటి ఎవరితో మాట్లాడినా కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల నమ్మిన రాదు. యశోద హాస్పిటల్లో కూడా నర్సు నమ్మిండ్రు, డాక్టర్ అనుకొని వాళ్ళు అలో చేసిండ్రు. అది జరిగింది. దాని తర్వాత ఆమె అకౌంట్ తీసుకెళ్ళిన తర్వాత ఆ గోల్డ్ని వాళ్ళ భర్తకి చెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి మన సౌత్ ఇండియా గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్కడ లలిత జ్యువెలర్స్లో అయితే వీళ్ళ దొంగలించిన గోల్డ్ ఉందో సిటిజన్ హాస్పిటల్లో మా దగ్గర దొంగలించిన గోల్డ్ 230 గ్రాముల గోల్డ్ని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ పాత గోల్డ్ ఇచ్చేసి కొత్త గోల్డ్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మాకు 110 గ్రాములు రికవరీ అయింది. దాంతో 230 గ్రాములు 110 గ్రాములు మాకు రికవరీ అయింది. దాంట్లో కారు, తర్వాత 2 సెల్ ఫోన్లు, ఆప్రాన్, తర్వాత శతస్కోప్ అన్ని కూడా మేము